కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టనుంది. ఇందులో భాగంగా అండర్ పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి 5 అండర్ పాస్, ఫ్లైఓవర్లను నిర్మించనుంది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్నగర్, అగ్రసేన్ మహారాజ్ విగ్రహం, బసవతారకం ఆసుపత్రి వైపు అండర్ పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది. తెలంగాణ ప్రభుత్వం 421 కోట్లతో జూబ్లీ హిల్స్ చెక్పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, కేబీఆర్ పార్క్ సమీపంలో జీహెచ్ఎంసీ ప్యాకేజీ 1 వద్ద ముగ్దా జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈపీసీ పద్ధతిలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి పాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టనుంది. ఇందులో భాగంగా అండర్ పాస్, ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి ప్రభుత్వం పరిపాలనా అనుమతులు ఇచ్చింది. కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి 5 అండర్ పాస్, ఫ్లైఓవర్లను నిర్మించనుంది. కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుంచి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45, ఫిల్మ్నగర్, అగ్రసేన్ మహారాజ్ విగ్రహం, బసవతారకం ఆసుపత్రి వైపు అండర్ పాస్, ఫ్లైఓవర్ల నిర్మాణాన్ని చేపట్టనుంది తెలంగాణ ప్రభుత్వం. 421 కోట్లతో జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ జంక్షన్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్, కేబీఆర్ పార్క్ సమీపంలో జీహెచ్ఎంసీ ప్యాకేజ్ 1 వద్ద ముగ్దా జంక్షన్ వద్ద ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్నారు. ఈపీసీ పద్ధతిలో కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, రోడ్ల విస్తరణకు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించడానికి పాలనా అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నుమాన్ అందిస్తారు. లైవ్లో నుమాన్. జూబ్లీ హిల్స్ కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తెలంగాణ సర్కార్ ఫోకస్ పెట్టింది. 826 కోట్ల వ్యయంతో 6 జంక్షన్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టనుంది. సో ట్రాఫిక్ కి ఇబ్బంది లేకుండా ఇటు ఆ జంక్షన్లలో అండర్ పాస్ తో పాటు ఆ ఫ్లైఓవర్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టనుంది. సో దీనితో మాత్రం పూర్తిగా ఏదైతే కేబీఆర్ చుట్టూ ఉన్నాయని చెప్పొచ్చు. 2 దశల్లో మొత్తం కూడా 6 చిత్రంలో సవ్య దిశలో వెళ్లేందుకు పూర్తిగా ఏదైతే అండర్ పాస్ కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం చేయనున్నారు. పూర్తిగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ రహిత రవాణా సౌకర్యం ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే 6 జంక్షన్లతో హైదరాబాద్ ఇమేజ్ మరింత పెంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ నిత్యం కూడా ఏదైతే ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు, లక్షలాది మంది వాహనదారులు ఇబ్బందులు పడుతూ ఉంటారు. సో ముఖ్యంగా ఇటు మాదాపూర్ కానివ్వండి, హైటెక్ సిటీ కానివ్వండి, గచ్చిబౌలికి కానివ్వండి, ఇటు జూబ్లీ హిల్స్కి వచ్చేటటువంటి వాహనదారులతో నిత్యం కూడా ట్రాఫిక్ రద్దీ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇటు ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదైతే 2 దశల్లో సో 6 చోట్ల ఏదైతే ఈ ప్లాన్కి అయితే రూపొందించినటువంటి పరిస్థితి, మొత్తం దీనికి బడ్జెట్ ఏదైతే 826 కోట్ల బడ్జెట్ని అయితే ప్రభుత్వం కేటాయించినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మనం రెగ్యులర్గా చూస్తున్నాము, ఇటు ఫిలింనగర్ నుంచి కానివ్వండి, ఇటు జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో కానివ్వండి, బంజారా హిల్స్ కానివ్వండి, అదేవిధంగా ఇటు మాదాపూర్కు వెళ్ళేటువంటి మార్గంగా నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో ఉంటుందని చెప్పొచ్చు. రోజు లక్షలాది వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండేటటువంటి ప్రాంతంలో సో ఒక్కసారి సిగ్నల్ పడితే దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయేటటువంటి అవకాశం ఉంటుంది. సో నిత్యం ట్రాఫిక్ పద్మవ్యూహంలో వాహనదారులు కూడా నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. సో ఇటు వాహనదారుల ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టే విధంగా ఇటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అయితే ఈ ప్రాజెక్ట్కి అయితే శ్రీకారం చుట్టిందని చెప్పొచ్చు. మనం స్క్రీన్లో కూడా చూస్తున్నాము. ఒకవేళ ఈ ప్రాజెక్టు పూర్తిగా ఏదైతే కంప్లీట్ అయితే మాత్రమే ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. ఫ్రీ సిగ్నల్ ఏరియాగా ఇటు బంజారా హిల్స్ కానివ్వండి, జూబ్లీ హిల్స్ కానివ్వండి, ఇటు మాదాపూర్, గచ్చిబౌలికి వెళ్ళేటటువంటి మార్గాలు కూడా చాలా సాఫీగా, సునాయాసంగా వాహనాలు రాకపోకలు వెళ్లే విధంగా అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. సో ఈ ప్రాజెక్టులో ఎంతో కీలకంగా ఉన్నటువంటి ఏదైతే ఇటు ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్ల నిర్మాణం కూడా చేపట్టున్నారని చెప్పొచ్చు. సో ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే వివరాల ప్రకారం కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ నుండి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, రోడ్ నెంబర్ 45 కానివ్వండి, ఇటు ఫిలింనగర్, అగ్రసేన్ మహారాజ్ విగ్రహం వైపు, ఇటు బసవతారకం వైపు కూడా ఏదైతే అండర్ పాస్ నిర్మించడానికి, దాంతోపాటు కేబీఆర్ పార్క్ ఏదైతే ఎంట్రన్స్ గేట్ ముందు కూడా ఏదైతే ఇటు అండర్ పాస్ నిర్మించడానికి అయితే ప్రత్యేకంగా ప్రణాళికలు రూపొందించారు. ఇప్పటికే ఇటు ఎస్ఆర్డిపి ప్రాజెక్టులో భాగంగా హైదరాబాద్ నగరంలో దాదాపు అనేక చోట్ల ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్లు అందుబాటులోకి వచ్చాయి. సో ఎప్పటి నుంచో వాస్తవానికి ఇటు కేబీఆర్ పార్క్ చుట్టూ ఏదైతే ఇటు
ఫ్లైఓవర్లు అండర్ పాస్ల నిర్మాణం అనేది ఒక ప్రతిష్టాత్మకంగా ఒక ప్రణాళికలు రూపొందించి పెట్టారు. సో దీనికి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులేస్తుంది. అందులో భాగంగానే దాదాపు 826 కోట్ల బడ్జెట్తో ఈ ఫ్లైఓవర్లు కానివ్వండి, అండర్ పాస్లు 2 దశల్లో అందుబాటులోకి రావడం వల్ల చాలా వరకు ట్రాఫిక్ తగ్గుతుంటుంది. ఎందుకంటే పీక్ అవర్స్ లో చూసుకున్నా కూడా ట్రాఫిక్ ఇటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర చూసుకున్నా కూడా, అదేవిధంగా కేబీఆర్ పార్క్ జంక్షన్ దగ్గర చూసుకున్నా కూడా దాదాపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతాయి. ఇక వర్షం కురిస్తే మాత్రం దాదాపు 10 నిమిషాల ప్రయాణానికి గంటకు పైగా వెయిటింగ్ అవుతుంది. దాదాపు కిలోమీటర్ నుంచి 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ పరిస్థితులకు అన్నిటికీ కూడా చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చిందని చెప్పొచ్చు. సో ఇది రావడం వల్ల మాత్రం ఇటు జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి వెళ్ళేటటువంటి రోడ్ నెంబర్ 45కి వెళ్ళేటటువంటి వాహనదారులు కానివ్వండి, ఇటు మాదాపూర్కి వెళ్ళేటటువంటి వాహనదారులు కానివ్వండి, ఇటు ఫిలిం నగర్ బంజారా హిల్స్కి వెళ్ళేటటువంటి వాహనదారులు, అంటే కేబీఆర్ పార్క్ సరౌండింగ్ అంటే దాదాపు ఈ 10-12 కిలోమీటర్ల మేర ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు రావడం మాత్రం ఒక్కసారిగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల రూపురేఖలు కూడా మారేటటువంటి అవకాశం ఉంది. ఫ్రీ సిగ్నల్ సిటీగా హైదరాబాద్ మహానగరాన్ని తీసుకువెళ్లడమే లక్ష్యంగా ఇటు ప్రభుత్వం అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ ప్రాజెక్ట్ అయితే అందుబాటులోకి తీసుకురావడం వల్ల పూర్తిగా ట్రాఫిక్ చిక్కులకు చెక్ పెట్టవచ్చని కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ నిపుణులు కూడా చెప్తారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో పట్టాలెక్కనుంది. సో దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా ఇప్పటికే ప్రభుత్వం అయితే కొంత కీలక ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. మొత్తానికైతే హైదరాబాద్ సిగలో మరో పైలట్ ప్రాజెక్ట్ గా ఏదైతే కేబీఆర్ పార్క్ చుట్టూ ఈ ఫ్లైఓవర్లు అండర్ పాస్లు అయితే అందుబాటులోకి రానున్నాయని చెప్పొచ్చు.